మీరు మారు మనసు పొందండి. మారు మనసు పొందితే అప్పుడు ఏమైతే లోపలికి వచ్చి ఆక్రమించుకున్నాయో అవన్నీ కూడా బయటికి పోవడానికి, మళ్ళీ ప్రాకారము కట్టబడటానికి, మళ్ళా గుమ్మములు నిలపటానికి అవకాశము ఉంది అని చెప్పి మారు మనసు పొందమన్నారు. ఈరోజున చాలామంది మారు మనసు అంటే చాలా బాధపడతారు, చాలా భయపడతారు. ఇదేంటండి, మేము కొన్ని సంవత్సరాల నుంచి యేసు ప్రభుని నమ్ముకున్నాం, మరొకటి మాకు తెలీదు, కానీ మారు మనసు పొందమంటున్నారేంటి? మేము మారు మనసు పొందాలా? మా పిల్లలు మారు మనసు పొందాలా? మేం మారు మనసు పొందాలా అని అడిగెదరు. లేదు ప్రియులారా, ప్రాకారము మరలా కట్టబడాలి అంటే, మరలా గుమ్మము నిలబెట్టబడాలి అంటే మనిషి మారు మనసు పొందాల్సిందే.